హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దర్శన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వస్తారు కదా. ఆనంద భైరవి, ఏంటండి దౌర్జన్యం, ఏ కేసుపై మా దర్శన్ని మీరు అరెస్ట్ చేస్తున్నారు అని ఇన్స్పెక్టర్ని అడుగుతారు ఆనంద భైరవి. ఏంటి మేడం దౌర్జన్యమా? భార్యని హనీమూన్కి తీసుకువెళ్ళి ఒంటరిగా తిరిగి వచ్చాడు, ఆ అమ్మాయి కనిపించట్లేదు, అలాంటప్పుడు బాధ్యత ఎవరిదవుతుంది మేడం? అందుకే శరణ్య గారి మిస్సింగ్ కేసులో ప్రైమరీ సస్పెక్ట్ అయిన మీ అబ్బాయిని ఇంటరాగేట్ చేయడానికే అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాం అని అంటారు ఎస్ఐ. ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయిపోతారు. అసలు మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని అడిగేసరికి అప్పుడే ఇంకా మేమే ఇచ్చాము చెల్లెమ్మ అని విశ్వనాథం గారు చెప్తారు. ఒక్కసారిగా దర్శన్, ఆనందభైరవి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఆనందభైరవి విశ్వనాథం దగ్గరికి వస్తారు. అన్నయ్య గారు, ఎందుకు ఇలా చేశారు? దర్శన్ మంచివాడే, ఒక్కొక్కసారి వాడి ఆవేశం కట్టలు తెంచుకుంటే వాడు ఎలా ప్రవర్తిస్తాడో వాడికే అర్థం కాదు. అందుకే నేనిప్పుడు మీకు మాటిస్తున్నాను, నా కోడలు ఎక్కడ ఉన్నా తనని వెతికి తీసుకువచ్చే బాధ్యత నాది. దయచేసి ఈ కేసుని వాపసు తీసుకోండి అన్నయ్య గారు, వాపస్ తీసుకోండి అని అడుగుతారు ఆనందభైరవి. పాపం విశ్వనాథంకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇటువైపు రాజేశ్వరరావు అండ్ ఆనందభైరవి ఇద్దరు వచ్చి నమస్కారం పెడుతున్నాను, దయచేసి మా కొడుకుని ఈ కేసు విత్డ్రా చేసుకునేలా చేయండి, మా అబ్బాయిని విడిపించండి అని ఇద్దరు కలిసి నమస్కారం చేసేసరికి పాపం విశ్వనాథం గారికి జాలేస్తుంది. ఇన్స్పెక్టర్ గారు, నేను ఆ కేసుని విత్డ్రా చేసుకుంటాను, మా అల్లుడు గారిని వదిలేయండి, మాకు మా చెల్లెమ్మపై నమ్మకం ఉంది, తను ఎలా అయినా నా కూతుర్ని వెతికి తీసుకువస్తుంది, మేమే తొందరపడ్డాం, ప్లీజ్ ఏమీ అనుకోకండి ఇన్స్పెక్టర్ గారు అని అంటారు విశ్వనాథం. ఓ, అంటే వీళ్ళు మిమ్మల్ని బ్రతిమలాడేసరికి మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మా ఫేస్పై వెధవా అనేమన్నా రాసుందనుకుంటున్నారా, లేకపోతే మేము వెధవలనుకుంటున్నారా? ఒక్కటి చెప్తున్నాను, శరణ్య దొరికేంత వరకు వీడు జైల్లోనే ఉంటాడు అని అంటారు ఇన్స్పెక్టర్. ఏ ఇన్స్పెక్టర్, ఏంటి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? మా గురించి నీకు పూర్తిగా తెలీదు, ఒక్క నిమిషంలో నీ ప్రాణం తీసేస్తా అని అంటాడు దర్శన్. అవునా అని దర్శన్ చెంపపై పడేలని గట్టిగా కొడతారు ఇన్స్పెక్టర్. ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయిపోతుంది. ఇన్స్పెక్టర్, వాడిని ఎందుకు కొట్టారు? అయినా ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకున్నారు కదా, ఇంకా ఎందుకని అని అడుగుతుంది ఆనందభైరవి. చూడండి, ఒకవేళ విశ్వనాథం గారు కేసు విత్డ్రా చేసుకున్నారే అనుకుందాం, చేసుకున్న తర్వాతైనా వీడిపై ఇంకా బలమైన కేసుంది, అందుకే ఖచ్చితంగా వీడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లాల్సిందే, రారా పోలీస్ స్టేషన్కి అని ఇంకా కాలర్ పట్టుకొని దర్శన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. సార్ అది ఏ కేసో చెప్పండి సార్ అని అడుగుతారు విశ్వనాథం గారు. చూడండి, మీరు కేసు విత్డ్రా చేసుకున్నారు, ఇప్పుడు మీకు ఎలాంటి సంబంధం లేదు, కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు అని దర్శన్ని లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇన్స్పెక్టర్. ఇది ఇలా ఉండగా దర్శన్ని ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాడు. దర్శన్, చూడండి, ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు ఏం చేసినా నేనైతే నిజం చెప్పను అని అంటారు. రేయ్, నువ్వు చూస్తుంటే చాలా ఉన్న కుటుంబంలో వారసుల్లా ఉన్నావు, నీపై చేయి చేసుకోకముందు, నీ పరువు పోగొట్టుకోకముందే నాకు నిజం చెప్పు, నీ భార్యని ఏం చేశావు? తను నీకు అడ్డొస్తుందని చంపేశావా, లేకపోతే తన్నెక్కడైనా దాచిపెట్టావా? నిజం చెప్పు అని అడుగుతారు. చూడండి ఇన్స్పెక్టర్, మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను. ఆ నీచాన్ని నా నోటితో చెప్పాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నా భార్య అని అంటున్నారే, ఆ శరణ్య ఏం చేసిందో, ఎలాంటి కేసులో ఇరుక్కుందో తెలిస్తే మీరు నన్ను ఇప్పుడే రిలీజ్ చేస్తారు. చెప్పమంటారా? నేను తన్ని ట్రిప్కి తీసుకువెళ్ళిన మాట నిజమే, కానీ తను ఒక ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళింది అని అంటారు. తనైతే ఇంకా ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతారు. హే మిస్టర్, ఏమంటున్నావు నువ్వు అని అంటారు ఇన్స్పెక్టర్. అవును, కావాలంటే ఒకసారి అనంతగిరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కి కాల్ చేసి కనుక్కోండి, లేకపోతే ఆయన్ని రమ్మని చెప్పి పిలిపించి అడగండి, అప్పుడు మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. నా భార్య అంటే నాకు ఎప్పటి నుండో ఇష్టం లేదు, మా అమ్మ బలవంతంగా నాకు పెళ్లి చేసింది, అయినా కళ్ళు మూసుకొని సర్దుకుపోదామనుకుంటే
ఆ శరణ్య ఇలాంటి కేసులో అరెస్ట్ అయింది. ఏ భర్తగా అయినా భార్యని ఇంకా ఎలా ప్రేమిస్తాడు, ఎలా గౌరవిస్తాడు? ఇప్పుడు ఇంకొకరిని ఎవరినో వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఉంటుంది. దానికి నన్నెలా బాధ్యత చేస్తారు అని అడుగుతాడు దర్శన్. నువ్వు చెప్పేది నమ్మశక్యంగా లేదు, కానీ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు కాబట్టి ఆ ఇన్స్పెక్టర్నే ఇక్కడికి పిలిపిస్తా. కానీ ఒకటి చెప్పు, ఈ నిజాన్ని ఇంట్లో వాళ్ళతో నువ్వు ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు ఇన్స్పెక్టర్. ఎందుకంటే మా ఫ్యామిలీకి పరువు అనేది చాలా ముఖ్యం కాబట్టి. తన కోడలు అరెస్ట్ అయ్యి అలాంటి కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిందని తెలిస్తే మా అమ్మ గుండె ముక్కలవుతుంది కాబట్టి ఆ కారణంతోనే నేను చెప్పలేదు అంతే అని ఇంకక్కడి నుండి పక్కకి తిరిగిపోతాడనమాట దర్శన్. ఇంకా ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడతాడు. ఇతను చెప్పినట్టు ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అయితే వాళ్ళ అమ్మ నాన్న అంత సిన్సియర్గా చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా రెప్యూటెడ్గా ఉంది. ఆ అమ్మాయి అలా చేయాల్సిన అవసరం ఏముంది? సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడో ఏదో జరిగింది. అయినా ఆ అనంతగిరి హిల్స్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ని పిలిపిస్తే అంతా క్లారిటీ వస్తుంది అని ఇంకలా పోలీసులకైతే కాల్ చేస్తారు ఆ ఇన్స్పెక్టర్. హలో ఇన్స్పెక్టర్, నేను కుతుబ్ మినార్ ఇన్స్పెక్టర్ని. మీరు కొంచెం మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వీలైతే మా పోలీస్ స్టేషన్కి వస్తారా అని అడుగుతారు. ఇప్పుడే వస్తున్నాను అని ఇంకా ఇన్స్పెక్టర్ అయితే ఈ పోలీస్ స్టేషన్కి దర్శన్ని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. సార్, ఆ రోజు శరణ్య అనే అమ్మాయి ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరుక్కుందా? తన్ని మీరు అరెస్ట్ చేశారా అని అడుగుతారు. అవును సార్, మేము అరెస్ట్ చేశాం. కావాలంటే తన్ని చూడండి అని చెప్పి ఇంకా పోలీసులు అయితే చూపిస్తూ ఉంటారు ఫోటోని. అయితే ఈ దర్శన్ చెప్పింది నిజమేనన్నమాట. మరి ఇతను ఎక్కడున్నాడు ఆ టైంలో? ఏయ్, తన కేసులో అరెస్ట్ అవుతున్నప్పుడు నువ్వెక్కడున్నావు అని అడుగుతారు ఇన్స్పెక్టర్. ఇంకా దర్శన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. దర్శన్ని చూసి ఒక్కసారిగా ఈ ఇన్స్పెక్టర్ అయితే షాక్ అవుతారు. సార్, ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమవుతారు, ఫోటోలో ఉన్న అమ్మాయికి అని అడుగుతారు ఆ అనంతగిరి హిల్స్ ఇన్స్పెక్టర్. తను వైఫ్ అండ్ హస్బెండ్. ఈ దర్శన్ వాళ్ళ వైఫ్ అయి శరణ్య. తను ఎక్కడికో వెళ్ళిపోయిందని వాళ్ళ అమ్మా నాన్న కంప్లైంట్ ఇచ్చారు అని అంటారు. వెంటనే ఆ పాత ఇన్స్పెక్టర్ అయితే దర్శన్ దగ్గరికి వచ్చి, చూడు, నువ్వు వేరే అమ్మాయిని ఆ రోజు వైఫ్ అని చెప్పావు, మరి ఇక్కడ ఈ అమ్మాయి వైఫ్ అంటున్నారు అంటే ఆ రోజు నాకు అబద్ధం చెప్పారా అని అడుగుతారు ఇన్స్పెక్టర్. ఒక్కసారిగా ఈ కొత్త స్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతారు. ఏం చెప్తున్నారు మీరు అని అడుగుతారు. అవును సార్, నేను చెప్పేది నిజం. చూడండి వీరభద్రం గారు, ఆ రోజు మాకు ఒక అమ్మాయి కాల్ చేసి ఆ రిసార్ట్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది అని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మేము ఒక రూమే కాకుండా రూమ్ నెంబర్తో సహా కూడా చెప్పింది. కానీ మేము ఒక రూమ్ కాకుండా అన్ని రూమ్స్ చెక్ చేసాం. అప్పుడు ఈ రూమ్లో ఇదిగో ఈ దర్శన్ అనే వ్యక్తి, ఇంకొక వేరే అమ్మాయి ఉన్నారు. అడిగితే దర్శన్ నా హస్బెండ్ అని ఆ రోజు ఆ అమ్మాయి చెప్పింది. ఆ పక్క రూమ్లోనే ఇదిగో మీరు ఫోటోలో చూపించిన ఈ శరణ్య అనే అమ్మాయి ప్రాస్టిట్యూషన్ కేసులో మాకు దొరికింది. మేము పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాం. కానీ తను సైన్ చేసే లోపే దర్శన్ అనే వ్యక్తి తన్ని విడిపించేశారని చెప్పడంతో మేము తన్ని బయటికి రిలీజ్ చేశాం అని అంటారు పాత ఇన్స్పెక్టర్. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. ఏంటి, నేను రిలీజ్ చేశానా? నేను అసలు తను రిలీజ్ అయిందనే విషయం కూడా నాకు తెలీదు అని అంటారు దర్శన్. ఆపరా నీ నాటకాలు అని ఇన్స్పెక్టర్ దర్శన్ చెంపపై ఒక్కటి కొడతారు. అంటే నువ్వే ఆ కేసులో నీ భార్యని ఇరికించి తనపై నిందలు వేసి ఇప్పుడు తన్ని ఎక్కడో దాచిపెట్టో పాతిపెట్టో మా దగ్గర నాటకాలు వేస్తున్నారా? నువ్వే తన్ని కేసులో ఇరికించినట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పుడు నువ్వే తన్ని విడిపించి ఇప్పుడు ఏమైందో తెలియదు అనుకుంటున్నావా అని ఇన్స్పెక్టర్ లాఠీతో బాగా దర్శన్ని కొడతారు. ఇంకా దర్శన్కి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇన్స్పెక్టర్, ఆ రోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ అమ్మాయి ఫోన్ నంబర్ ఇవ్వండి. తన లొకేషన్ని ట్రేస్ చేయండి. ఎక్కడున్న 10 నిమిషాల్లో ఆ అమ్మాయి నా ముందుండాలి అని కొత్త ఇన్స్పెక్టర్ చెప్తారు. ఇంకా అలా వెంటనే పోలీసులైతే సమీరా నంబర్ని ట్రేస్ అవుట్ చేస్తారు. ట్రేస్ అవుట్ చేసి సమీరాని కూడా ఇంకా పిలిపిస్తారనమాట అలా పోలీస్ స్టేషన్కి. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి, కోటేశ్వరరావు, రాజేశ్వరరావు అందరూ పాపం చాలా బాధపడుతూ ఉంటారు. అనన్య మాత్రం అబ్బా నైట్ అయింది, ఆకలేస్తుంది, కానీ ఎవ్వరు భోజనం చేయట్లేదేంటి అని అందరి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే లహరి, అమ్మ మీరు మార్నింగ్ నుండి ఏమీ భోజనం చేయలేదు, రండమ్మా భోజనం చేద్దాం అని అంటుంది లహరి. లేదమ్మా నేను చేయలేను, అయినా దర్శన్ అరెస్ట్ అయ్యాడు,
ప్రాణం పోయినంత పనవుతుంది. దర్శన్ ఏ తప్పు చేయడు. ఆ ఇన్స్పెక్టర్ ఏమో దర్శన్ని అలాగే అరెస్ట్ చేసే ఉంచుతానని చెప్పాడు. కానీ తన్ని ఎలా విడిపించాలి, ఏం చేయాలి అని అర్థం కావట్లేదు. ఒకవైపు శరణ్య ఎంత వెతికినా కనిపించట్లేదు. అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి? నా పరిస్థితి ఏంటి? భగవంతుడా, ఏంటి భగవంతుడా ఇదంతా అని పాపం చాలా బాధపడుతూ ఉంటారు ఆనందభైరవి. ఇదంతా చూస్తూ అనన్య, అమ్మయ్యా, వీళ్ళని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. వీళ్ళిలా బాధపడుతూ ఉంటే, అటువైపు అత్తయ్య గారిని బాధపడుతూ ఉంటే ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా వీళ్ళు విడిపోతారు. నాకు కావాల్సింది అదే కదా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంట్లో అంత ప్రశాంతత లేకుండా పోయినందుకు అనన్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనందభైరవి ఫ్యామిలీ అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఆనందభైరవి, రాజేశ్వరరావు, రోహిత్ వీళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూస్తారు. దర్శన్ని మొత్తం బాగా ఇంకా కొడతారనమాట, ఫుల్గా కొడతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనందభైరవి. ఇన్స్పెక్టర్ గారు, నా కొడుకుపై చేయి చేసుకునే రైట్ మీకు ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? మీరు చేస్తుంది తప్పండి అని గట్టిగా అరుస్తారు ఆనందభైరవి. చూడండి మేడం, ఇప్పుడు మీకు జరిగిందంతా చెప్పాలనే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. చూడండి, చెప్తాను వినండి. ఇదిగో ఈ అమ్మాయి, మీ అబ్బాయి ఇద్దరు కలిసి రెసార్ట్లో వైఫ్ అండ్ హస్బెండ్ అనే పేరుతో అన్యాయంగా వీళ్ళ రెసార్ట్లో రూమ్ తీసుకున్నారు. నీ కోడలు శరణ్య మాత్రం పాపం బాధపడుతూ ఈ విషయాన్ని చెప్పలేకపోయి ఉంటుంది. ఈ విషయాన్ని చెప్పలేకుండా చెయ్యాలనే ఇదిగో ఈ సమీరానే ఫోన్ చేసి తన్ని ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరికించి, తర్వాత మళ్ళీ ఈ దర్శన్ శరణ్య ఇద్దరు కలిసే తన్ని బయటికి విడిపించారు. తర్వాత ఏమైందో తెలియకుండా పోయింది, తను కనిపించకుండా పోయింది. అంటే వీళ్ళిద్దరే కలిసి ఏదో చేశారు అని ఇన్స్పెక్టర్ మొత్తం చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనందభైరవి. అంటే అంటే ఖచ్చితంగా ఇదంతా చేసింది ఈ సమీరానే అన్నమాట అని పరిగెత్తుకుంటూ ఇంకా సమీరా దగ్గరికి వెళ్తుంది ఆనందభైరవి. సమీరా షాక్ అయిపోతుంది. హే సమీరా అని సమీరా చెంపపై కొట్టి గొంతు పట్టుకొని, చెప్పవే, నా కోడలు ఎక్కడుందో చెప్పు. నీ వల్ల, నీలాంటి నీచమైన దానివల్లే ఇదంతా జరిగింది. అయినా నువ్వు నా కోడల్ని కిడ్నాప్ చేశావంటేనే నాకు అర్థమైపోతుంది. చెప్పు చెప్పు, నా కోడలు ఎక్కడుందో చెప్తావా, నన్ను చంపేయమంటావా అని చెప్పి గట్టిగా ఇంకా తన గొంతు పట్టుకుంటే ఇన్స్పెక్టర్ వాళ్ళు, మేడం మీరేమీ చేయొద్దు మేడం, మేము అన్ని నిజాలు బయట పెడతాం కదా, మీరు కంగారు పడకండి అని ఇంకా ఇన్స్పెక్టర్ వాళ్ళు బయటికి తీసుకొచ్చేస్తారు ఆనందభైరవిని. ఇంకా అలా వాళ్ళందరూ అయితే పాపం ఆనందభైరవిని ఓదారుస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా శరణ్య ఒక ఐడియా వేసుకుంటుంది. ఇంకా అలా కళ్ళు తిరిగి పడిపోయినట్లు ఉంటుంది. రౌడీలు, రే ఏంట్రా అరుపులేమీ వినిపించట్లేదు అని ఇంకా అలా చూస్తూ ఉంటారు. చూసేసరికి అక్కడ శరణ్య ఉండదు. శరణ్య స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇదేంట్రా, ఇప్పటి వరకు ఉల్లిపాయ బాంబు పేలినట్టు పేలింది, కానీ ఇప్పుడేమో ఏమి మాట్లాడట్లేదు, ఏమై ఉంటుంది అని ఇంకా దగ్గరికి వెళ్ళి, ఏమా శరణ్య, శరణ్య మేడం అని ఇద్దరు ఎంత పలికినా తనైతే పలకదనమాట. ఇంకా వెంటనే శరణ్యకి మొత్తం ఇంకా తన నోస్ దగ్గర ఫింగర్ పెట్టి చూస్తారు. ఫింగర్ పెట్టి చూసేసరికి ఇంకా తనకైతే ఊపిరందదు. రే ఏంట్రా, ఈ మేడం చనిపోయినట్టుందిరా అని అంటారు. అమ్మో చనిపోయిందా? రే నాకు భయంగా ఉందిరా అని అంటారు రౌడీలు. ఇప్పుడు మనకి ఆర్డర్ ఇచ్చిన మేడం ఏమంటుందోనని ముందు బాగా భయంగా ఉందిరా, ఇప్పుడు ఏం చేయాలరా అని చాలా బాధపడుతూ ఉంటారు. ముందు శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా దాచిపెట్టాలరా అని అంటారు. రేయ్, అంతకంటే ముందు మేడంకి ఫోన్ చేసి చెప్పాలి, లేకపోతే మనం ఏదో చేసామనుకుంటారు, ముందు ఫోన్ చేద్దాంరా అని ఇద్దరు ఇంక వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అలా ఫోన్ చేసినప్పటికీ ఇంకా వెంటనే కళ్ళు తెరిచి శరణ్య వాళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుతూ ఉంటే అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది శరణ్య. ఇంకా అలా ఇంటికి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటే శరణ్య ఇంటికి రావడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కళ నిజమా అన్నట్టు అలా ఇంకా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుందన్నమాట శరణ్యని అనన్య. ఇంకా వెంటనే అనన్య, ఇదేంటి, ఇది ఇలా వచ్చేసింది, ఇది రాకుండా ఉండాలనే కదా నేను ఇన్ని రోజులు ప్రయత్నించాను, ఇప్పుడు ఏం చేయాలి అని గడగడ వణుకుతూ, లేదు దీన్ని ఎలా అయినా మేనేజ్ చేయాలి అని. ఏంటే, ఎక్కడికి వెళ్ళిపోయావే అని అడుగుతుంది అనన్య. వచ్చేసాను కదక్క ఇప్పుడు అని చుట్టూ చూస్తుంటే, హేయ్ నీ వల్ల దర్శన్ అరెస్ట్ అయ్యాడు తెలుసా, ఇప్పుడు అరెస్ట్ అయ్యి దర్శన్ జైల్లో ఉన్నాడు,
దీనికి ఎవరే సమాధానం చెప్పేది అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. ఏంటి, ఆయన తప్పు చేసినందుకు ఆయన్ని అరెస్ట్ చేశారా అని ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది అలా శరణ్య. ఇంకా శరణ్య అలా పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనందభైరవి. అత్తయ్య అత్తయ్య అని చెప్పి ఇంకా అలా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనందభైరవి, విశ్వనాథం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మా అమ్మా శరణ్య అని ఇంకా హ్యాపీగా పాపం శరణ్య వైపు చూస్తూ ఉంటారు విశ్వనాథం. నాన్న, ఏం నాన్న మీరు ఆయనపై కేసు పెట్టారంట, నాతో అక్క చెప్పింది. ఆయన ఎందుకు ఎందుకు నాన్న ఇలా చేశారు? ఆయన పరువు పోకూడదనే కదా నేను సైలెంట్గా ఉన్నాను. అత్తయ్య, నేను వచ్చేసాను కదా. ఇన్స్పెక్టర్ గారు, మీరు మీరు మా వారిని విడిచిపెట్టండి, నేను ఎలాగో ఇంకా వచ్చేసాను కదా అని చెప్పి పాపం శరణ్య చెప్తుంది. ఇంకా వెంటనే ఇన్స్పెక్టర్, చూడు, తను చాలా మంచి అమ్మాయి, తనపై పెట్టిన కేసు ఇదిగో ఇక్కడ ఉందే, ఈ మహాపతివ్రత తను పెట్టింది. అయినా ఇంతకి దిగజార్చే ఆవిడ్ని నేను ఎక్కడా చూడలేదు ఇక్కడ తప్ప. ఒక ఆడది సాటి ఆడదానికి ఇంత మోసం చేస్తుందని నేనెప్పుడు ఊహించలేదు. చూడు, నీ పేరు దర్శన్. చూడు దర్శన్, ఇంకొకసారి శరణ్య నుండి కానీ శరణ్య వాళ్ళ ఇంటి నుండి కానీ ఎలాంటి కంప్లైంట్ నీపై వచ్చినా నువ్వు ఉన్నవాడివా లేనివాడివా, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూడను. ఖచ్చితంగా నిన్ను పోతేస్తా, గుర్తుపెట్టుకో. అమ్మ శరణ్య, ఇంక నీ భర్త ఎలాంటి తప్పు చేసినా నాకు చెప్పు, సరేనా అని అంటారు ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు అని ఇంకా శరణ్య దర్శన్ ఇద్దరు కలిసి అక్కడి నుండి అయితే వచ్చేస్తారు. ఇంకా అందరూ ఇంటికి వచ్చేసేసరికి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఈ రోహిత్ వాళ్ళు కూడా. అమ్మా శరణ్య, నువ్వు ఇంటికి రావడంతో చాలా సంతోషంగా ఉంది అని అంటారు. బావగారు, నేను మిమ్మల్ని చూశాను, కానీ మీరు ఆ రౌడీలే నన్ను పట్టుకున్నారు కాబట్టి నేను మీ దగ్గరికి రాలేకపోయాను అని చెప్పి ఇంకా పాపం శరణ్య అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా హ్యాపీగా ఉంటారు వాళ్ళందరూ. అప్పుడే ఇదంతా చూస్తున్నా అనన్య, ఏంటిదంతా, నేను అనుకున్న దానికి ఇంత ఆపోజిట్లో తయారైపోయిందేంటి, ఇప్పుడేం చేయాలి? ఎలా అయినా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేయాలని అత్తయ్య వాళ్ళ దగ్గరికి, లీలావతి వాళ్ళ దగ్గరికి వెళ్ళే లోపే ఇంకా లీలావతి అయితే, అమ్మ శరణ్య రామ్మా, చూసావా ఆనంద ఎలా జరిగిందో, ఇదిగో చూసావా, మంచికి ఎప్పుడు మంచే జరుగుతుంది. శరణ్య, ఎప్పుడు భోజనం చేసావో ఏంటో, రామ్మా ఆనంద, ఇప్పుడు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అవునక్క, ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదని కలిసిపోయి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. ఇదేంటి వీళ్ళు ఇంత క్లియర్గా కలిసిపోయారని చెప్పి ఇంకా కుళ్ళుకుంటూ ఉంటుంది అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.